జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలు ప్రచారంని జోరెత్తిస్తున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీ ఏం చేసినాం ఇంకేం చేస్తాము అనేది ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఫెయిల్యూర్స్ని ఎండగట్టుకుంటూ వాళ్ళ ప్రచారాలు స్టార్ట్ చేసిర్రు. అయితే సడన్గా దీంట్లోకి కొత్తగా క్యాబినెట్లకి మంత్రులు వచ్చిర్రు, కొత్తగా హామీలు వస్తున్నాయి. ఒకవేళ అధికార పార్టీకి ఓటేయకపోతే పథకాలు కట్ చేస్తాము అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కమెంట్స్ కావచ్చు. చాలా ఇష్యూస్ మీద మాట్లాడదాం. మనతో పాటు విప్రకాష్ ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. అజారుద్దీన్కి మంత్రి పదవిని ఎట్లా చూస్తారు? అంటే ఫస్ట్ అది ఎలక్షన్ కోడ్ను బహిరంగంగా ఉల్లంఘించడం. ఎందుకంటే అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఓటర్ ఫస్ట్. సెకండ్ ఏంటంటే అజారుద్దీన్ జూబ్లీహిల్స్లో లాస్ట్ టైం కాంగ్రెస్ క్యాండిడేట్ 2 years కింద. మూడోది ఏంటంటే అసలు ఈ టైంలో ఎక్స్పాన్షన్ పెట్టుకోవడం అనేది కోడ్ ఉన్నప్పుడు అది కూడా జూబ్లీహిల్స్ ఓటర్స్ మీద డైరెక్ట్గా ప్రభావం చూపేది. ఎందుకంటే ఇక్కడ మైనార్టీస్లలో ఏంటంటే ఓటర్స్ కీలకం అవుతున్నారు, మైనార్టీ ఓటర్సే కీలకం అవుతున్నారు. ఇప్పుడు మైనార్టీ ఓటర్స్ సంబంధించి మొన్న ఒక సర్వే వచ్చింది, బిలియన్ కనెక్ట్ అని. వాళ్ళు ఏం చేశారంటే మజ్లీస్ క్యాండిడేట్ పెట్టకుండా కాంగ్రెస్కు సపోర్ట్ చేసినా కూడా ఓట్లు మాత్రం బీఆర్ఎస్కు పడుతున్నాయి. 70% కంటే ఎక్కువ ముస్లింల సపోర్టు, ఓటర్ సపోర్ట్ ఇక్కడ ఉందని చెప్పి 6,800 శాంపిల్స్తో వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది ఇచ్చేసరికి ఇంకా మేము మైనార్టీ ఓట్స్ రావట్లేదు, ఓడిపోతామనే భయం రేవంత్ రెడ్డి పట్టుకొని ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో హైదరాబాద్లో అందులో జూబ్లీహిల్స్లో ఉన్న టైంలో జూబ్లీహిల్స్ ఓటర్ని తీసుకొచ్చి మాజీ కాంగ్రెస్ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఆయన నేరుగా మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయించడం అనేది ఇది ఖచ్చితంగా కోడ్కు విరుద్ధం. ఎందుకంటే వైలేట్ చేయడమే. కోడ్ ఎందుకు పెడతారమ్మా? ఓటర్స్ మీద ప్రభావం చూపెట్టకూడదని. మరి ఈ డిసిషన్ ఎంత చూపెడుతున్నది ఓటర్స్ మీద ప్రభావం? మైనార్టీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఈ డిసిషన్ తీసుకున్నాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వద్దని ఎవరు అన్నారు? వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శించింది క్యాబినెట్లో ముస్లిం మంత్రి లేడు అని చెప్పి. కాబట్టి ముస్లింకు మంత్రి పదవి ఇవ్వడం అనేది వెల్కమ్ చేస్తాం, కానీ సందర్భం ఇది కాదు. ఒకటి. సెకండ్, అజారుద్దీన్ మీద ప్రేమ ఉంటే ముందే ఎమ్మెల్సీ ఇచ్చి, ఈ మధ్య కాలంలో అద్దంకి దయాకర్ వీళ్ళందరికీ ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఇచ్చినప్పుడే మన దానిలో మైనార్టీలో మినిస్టర్ లేడు, గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు అనుకొని ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉండే. అజారుద్దీన్కి ఇచ్చినా, షబ్బీర్ అలీకి ఇచ్చినా వాళ్ళని వెంటనే మంత్రి పదవి ఇస్తే గౌరవాన్ని కొనసాగించినట్టు ఉండేది. ఉదాహరణకు 1952లో మొట్టమొదటి బూరుగుల రామకృష్ణారావు గవర్నమెంట్ నుంచి మొదలుపెట్టి కేసీఆర్ గారి సెకండ్ టర్మ్ వరకు ఏ మంత్రివర్గంలో కూడా ముస్లిం మంత్రిగా లేని మంత్రివర్గం లేదు, ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి 2 years. మీకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక నెల రోజులే ముఖ్యమంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఈ అసదుద్దీన్ ఓవైసీ తండ్రిని మినిస్టర్గా పెట్టాడు, సలావుద్దీన్ ఓవైసీని. నెల రోజులే మంత్రివర్గం. దామోదరం సంజీవయ్య ఆయనది కూడా చిన్న మంత్రివర్గం, 3 సంవత్సరాలే ఉన్నాడు. నీలం సంజీవరావు అంతకుముందు 2 సంవత్సరాలే ఉన్నాడు. బట్ ఎప్పుడు కూడా ముస్లిం మంత్రి లేకుండా ఒక్కరోజు కూడా మంత్రివర్గం లేదు. కేసీఆర్ గారు 2 టర్ములలో కూడా మహమూద్ అలీ గారిని సెకండ్ టర్మ్లో అయితే ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఒక్కరిని మంత్రి పదవి ఇచ్చాడు. ఆ ఒక్కరు ముస్లిమే, మహమూద్ అలీ. కాబట్టి ఇది ముస్లింల మీద రేవంత్ రెడ్డికి ఎంత ప్రేమ ఉన్నదో ఇదే చూపెడతా ఉంది. ఇవాళ ఎన్నికలు రాకపోతే ముస్లింలు ఇవాళ యాంటీ కాంగ్రెస్ ఉన్నారు కాబట్టే కదా ఇవాళ హడావిడిగా అజారుద్దీన్ మంత్రి పదవిలోకి తీసుకున్నాడు. వాస్తవంగా అజారుద్దీన్ మీద ప్రేమ ఏం లేదు రేవంత్ రెడ్డికి. పోయినసారి 65 వేల ఓట్లు వచ్చిన అజారుద్దీన్ను ఆయనకు మంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి ఇష్టపడలే. ఎందుకు ఇష్టపడలే? పోయినసారి జూబ్లీహిల్స్ క్యాండిడేట్ కదా ఆయన. మరి మంచి ఓట్స్ వచ్చినాయి, 65,000 అంటే మంచి ఓట్స్. అది ఎందుకు ఇవ్వలేకపోయాడు? మజ్లిస్ పార్టీకి ఈ హైదరాబాద్, ఈ తెలంగాణ ఇది మా జాగీర్ అనుకుంటారు వాళ్ళు. ఇంకోరు ఎదగకూడదు ముస్లిం కమ్యూనిటీలో. అజారుద్దీన్ ఇప్పటికే సెలబ్రిటీ, ఒకసారి పార్లమెంట్ సభ్యుడు. ఆయన కనుక గెలిస్తే ఇక్కడ ముస్లిమ్స్ అంతా అటు సైడ్ పోతారేమో. ముస్లిమ్స్ ఎప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి, వాళ్ళు ఏం చెప్తే అది ముస్లిమ్స్ వినేటట్టు ఉండాలి. ముస్లింలకు ఏ పథకం కావాలన్నా మేమే డిసైడ్ చేయాలి.
అని చెప్పి వాళ్ళది ఒక గమండ్ ఉంటుంది. అది ఎక్కడ దెబ్బతింటుందో, రెండవ పవర్ సెంటర్ ముస్లింలకు ఏర్పడుతుంది కావచ్చు. జనరల్గా మైనారిటీస్ నాయకులు ఏమనుకుంటారంటే ఉన్నదే కొద్దిమంది కదా, ఈ 10% 14% ఉంటారు, వీళ్ళంతా మా కంట్రోల్ ఉండాలనుకుంటుంది ఆ పార్టీ. తిరుగులేని శక్తి మేమే ముస్లింలకు. అటువంటిది అజారుద్దీన్ వస్తే కాంగ్రెస్లో మళ్ళీ ఒక ముస్లిం పవర్ సెంటర్ వస్తుంది. ఇంతవరకు ఇచ్చిన మంత్రులంతా కూడా ఎట్లుండేదంటే వాళ్ళు ఒక పవర్ సెంటర్ క్రియేట్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలే. వాళ్ళు అదే పార్టీకి లాయల్గా ఉన్నారు. మహమూద్ అలీ ఉన్నా, ఇంకోరున్నా. కానీ అజారుద్దీన్ అట్లా కాదు. ఆయన ఏంటంటే ఆల్రెడీ సెలబ్రిటీ, ఇంటర్నేషనల్ పాపులారిటీ ఉన్న వ్యక్తి కాబట్టి భయం ఉంది వాళ్ళకు. అందుకే వాళ్ళు ఏం చేశారు, అజారుద్దీన్ మీద కూడా రషీద్ భయ్యా అని ఒక ముస్లిం క్యాండిడేట్ను మజ్లిస్లో పెట్టింది. ఒక మైనార్టీ అక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని గౌరవించి వాళ్ళు క్యాండిడేట్ పెట్టుకుంటూ లేరు. అజారుద్దీన్ ఓడించడానికి కూడా ఎంఐఎంను పెట్టారు. బట్ ఇవాళ ముస్లిం క్యాండిడేట్కు టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్. అయినా కూడా వాళ్ళు క్యాండిడేట్ పెట్టకుండా కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ డిఫరెన్స్ ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే అజారుద్దీన్ అంటే వ్యక్తిగతంగా ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవకూడదు అనేది మజ్లిస్ యొక్క ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆయనకు ఏకంగా మంత్రి పదవి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అంటే మజ్లిస్కి రేవంత్ రెడ్డి దూరం కాదు, వాళ్ళిద్దరు ఒకటే. మరి ఏం చెప్పించుంటాడు అంటే ఈయన కొసెల్లే మనిషి కాదు, కేవలం 6 నెలలే కదా ఈ పదవి, ఏదో ఎలక్షన్లలో మన క్యాండిడేట్ బయటపడడానికి మీరు సైలెంట్గా ఉండండి. అజారుద్దీన్ ఆయన మంత్రి పదవి ఇచ్చినా కూడా ఆయన ఉండేది ఓన్లీ 6 నెలలే. ఎందుకు 6 నెలలే ఉండాలి? గవర్నర్ నామినేటెడ్ పోస్టు అజారుద్దీన్ కోదండరామ్కి ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164, 163, 165, 171 క్లాజ్ 5 దీని ప్రకారంగా కొన్ని పారామీటర్స్ ఉంటాయి గవర్నర్ ఎవరిని నామినేట్ చేయాలి. అందులో నంబర్ 1 ఏంటంటే ఒకటి క్యాబినెట్ డిసిషన్ ఉండాలి, అది ఉంటుంది ఎట్లా. సెకండ్ ఏంటంటే లిటరేచర్, ఆర్ట్ ఇట్లాంటి వాటిలల్లో, సైన్స్, టెక్నాలజీ వీటిలల్లో నిష్ణాతులై ఉండాలి. కోదండరామ్ లేడు, అజారుద్దీన్ లేడు. స్పోర్ట్స్ని పెట్టలే అలా, స్పోర్ట్స్ లేదు. కాబట్టి దీని మీద ఒక బీహార్ గవర్నమెంట్ ఒకప్పుడు పాట్నా హైకోర్టు తీర్పిచ్చింది. బీహార్లో ఒక క్రికెటర్కు గవర్నర్ నామినేట్ చేస్తే దాన్ని కొట్టేసింది హైకోర్టు, పాట్నా హైకోర్టు. ఈ క్రికెట్ అనేది ఆర్ట్ కిందకి రాదని. కాబట్టి ఏ డెఫినేషన్ కూడా అజారుద్దీన్ కవర్ కాదు. ఆ స్పిరిట్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటంటే 171 కానీ 165 కానీ గవర్నర్ అనేవాడు ఈ పర్టికులర్ ఫీల్డ్స్లనే సెలెక్ట్ చేయాలి. ఒకవేళ నామినేషన్ ఏదన్నా క్యాబినెట్ నుంచి వీటి కవర్ కాని వ్యక్తికి వచ్చింది అనుకో, ఈజ్ హ్యావింగ్ డిస్క్రిప్షన్ టు రిజెక్ట్ ఇట్. కాబట్టి తమిళసై దాసో శ్రావణ్ని సత్యనారాయణ అనేది రిజెక్ట్ చేసింది. దాని మీద కోర్టులో పెండింగ్ ఉంది. ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చినా కూడా కోదండరామ్ వాళ్ళది డిస్క్వాలిఫై చేసినా కూడా మళ్ళీ అజారుద్దీన్ వీళ్ళకి ఇవ్వడం వల్ల మళ్ళీ సుప్రీంకోర్టులో ఉంది. అది ఫస్ట్ ఏదైతే ఉన్నదో అది ఇంకా పెండింగ్గా ఉన్నది కేసు. అందులో అజారుద్దీన్ కోదండరామ్కి మార్చి ఇచ్చాడు, దాని మీద కూడా కేసు నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు వాళ్ళిద్దరిది డిస్పోజ్ అయ్యేటప్పుడు 2 కారణాలు. ఒకటి కొట్టేయచ్చు, క్లియర్ కనబడతా ఉంది ఇది ఆర్టికల్ వయలేషన్ అని, కొట్టేయచ్చు. లేదంటే 6 నెలలు దాటి కొనసాగవచ్చు. 6 నెలల లోపల ఆర్డర్ రాలేదనుకోండి, గవర్నర్ ఈయనను కన్సిడర్ చేయలేదనుకోండి, ఈయన ఏం చేయాలి? ఈయన ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా మంత్రి అయింది కాబట్టి 6 months లోపల ఆయన ఎలెక్ట్ కాకపోతే ఆయన డిస్క్వాలిఫై అయిపోతాడు. అదే జరుగుతుంది. అంటే అవును, మీరు అన్నట్టు గతంలో కేసులు కూడా ఉన్నాయి కదా ఇట్లాంటివి. హరికృష్ణ లాంటిది 6 నెలలలో ఎలెక్ట్ కాకపోతే ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా కావాలి, ఎప్పుడైనా మంత్రిగా ఉన్నాడు కాబట్టి. ఎమ్మెల్యేవా వచ్చేటట్టు కనిపిస్తలేవు. సరే పార్టీ ఫిరాయింపుల వాళ్ళ మీద పడ్డా కూడా ఆ స్థానాలలో వాళ్ళే పోటీ చేస్తా అంటారు కానీ ఈయనకి ఇచ్చే అవకాశం లేదు. ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అయ్యే అవకాశం ఇప్పుడైతే ఏం కనిపిస్తలేదు. ఈ 2 తప్పించి ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తలేవు. మరి అట్లాంటి దానికోసం ఆ మంత్రి పదవికి ఎట్లాగో 6 నెలల్లో ఇబ్బంది అవుతుందేమో అనే పరిస్థితి అజారుద్దీన్ ఆలోచించుకోలేకపోయి ఉంటాడా? ఎందుకు యాక్సెప్ట్ చేసి ఉంటారు? వచ్చినప్పుడు అయితే తీసుకోవాలి కదా. ఇప్పుడు అజారుద్దీన్ ప్లేస్లో ఎవరున్నా కూడా సరే ఉన్న రోజులు ఉంటుంది. ఈ లోపల కోర్టు జడ్జిమెంట్ ఫేవరబుల్గా వస్తే మంచిదే. ఆయనకి ఇంత లీగల్గా ఇంత డెప్త్తో పోడు అని నేనేందంటే కేస్ స్టడీ చూశాను. బీహార్ పాట్నాది బయటికి వచ్చింది.
ఆయన ఏమనుకుంటాడు, నేను క్రికెటర్నే కదా, గవర్నర్ నామినేట్ చేయొచ్చు కదా అనుకుంటాడు. అట్లా కొన్నిసార్లు జరిగినాయి. దాన్ని ఛాలెంజ్ చేయకపోతే అది నడిచింది అట్లే. పార్లమెంట్లో కూడా రాజ్యసభలో కొంతమందికి ఇస్తుంటారు. అట్లా అది ఏమైతే అదైతే చూద్దాంలే అనుకుంటారు వాళ్ళు. అదే మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టలేదు, కాంగ్రెస్ క్యాండిడేట్ని అఫీషియల్గా అన్అఫీషియల్గా దాదాపుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఆయనకు చేయమని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏం ఎదురవుతుంది అంటే, ఎంఐఎం డైరెక్ట్గా పోటీ చేసినప్పుడు అక్కడ ఓడిపోయింది గతంలో పోటీ చేసినప్పుడు. ఇప్పుడు ఎంఐఎం చెప్తే విని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ముస్లింలు ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందా? ఎంఐఎం చెప్పే అంటే మనము బిలియన్ కనెక్ట్ సర్వే చూసినట్టయితే, బిలియన్ కనెక్ట్ అనేది ఒక ఫ్రెష్ ఆర్గనైజేషన్ 2024 ఏప్రిల్లో వచ్చింది. ఆ సర్వే ఎక్స్క్లూజివ్గా ముస్లిం ఓటర్స్ దగ్గరనే పోయారు. వాళ్ళు 6,800 శాంపుల్స్ తీసుకున్నారు. కన్సిడరబుల్ శాంపుల్స్ అవి ఒక కాన్స్టిట్యున్సీలో. అయితే వాళ్ళ హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి ఆఫీసర్ల దాకా ముస్లిం కమ్యూనిటీలో వేరు సెగ్మెంట్స్లలో సెక్షన్స్ పీపుల్ని ఇంటర్వ్యూ చేశారు. చేసినప్పుడు ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. అత్యంత ఎక్కువ కరప్టెడ్ పార్టీ ఏదన్నప్పుడు వాళ్ళు జనరల్గానే మైనార్టీస్ బీజేపీ అంటే వాళ్ళు హేట్ చేస్తారు, అది పక్కకు పెడదాం. నెక్స్ట్ పొజిషన్ వాళ్ళు ఎంఐఎంకి ఇచ్చారు. ఇప్పుడు హిందూస్ ఎవరన్నా మాట అంటే అర్థం ఉంది. ముస్లిమ్స్ మెయిన్ స్ట్రీమ్ పార్టీలల్లో బీజేపీ తర్వాత అత్యంత కరప్టెడ్ పార్టీ ఎంఐఎం అని చెప్పారు. 31%. టీఆర్ఎస్కు 10% ఇచ్చారు, కాంగ్రెస్కు 27 ఏమో ఇచ్చారు. ఇదంతా చూసినప్పుడు ఏంటంటే, అంటే ఒకటి చెప్పాను నేను, చాలా ఉన్నాయి అలా పారామీటర్స్. కేసీఆర్ బెటర్ ముఖ్యమంత్రి ఎవరు అన్నప్పుడు కేసీఆర్కు 64% ఇచ్చారు. అంటే ఈ పథకాలు ఏవైతే కేసీఆర్ గారు మైనారిటీస్ కోసం పెట్టాడో, బడ్జెట్లో వాళ్ళకు ఓ కన్సిడరబుల్ అమౌంట్ ఇచ్చాడో, అదివరకు ఎప్పుడు కూడా బడ్జెట్లో వాళ్ళకు 0.01 కూడా ఇవ్వపోయేది కాంగ్రెస్ ప్రభుత్వాలు. అయితే ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చినాయి. మైనార్టీ గురుకుల స్కూల్స్ 200 పైన పెట్టారు. తర్వాత స్కాలర్షిప్స్, ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చారు 20 లక్షల రూపాయలు. వీటితో పాటుగా ఈ ఆటో స్కీమ్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లలో కావచ్చు, చాలా వాటిలలో వాళ్ళకి దొరికింది. తర్వాత ఆ టైంలో కొద్దిగా ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరిగింది. ఇండస్ట్రీస్ వచ్చినాయి కొత్తగా. దాదాపు 26 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో వచ్చినాయి, గవర్నమెంట్ కాక. ఇవన్నీ కూడా వాళ్ళకు అట్రాక్ట్ చేసినాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్, వాళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళ గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఒక ఇంట్లో 5-6 ఆడపిల్లలు ఉంటారు, ఒక్కొక్క ఇంట్లో 10 మంది ఉంటారు. వాళ్ళకందరికి షాదీ ముబారక్ ద్వారా ఆయన 1,16,000 రూపాయలు ఇప్పుడు అందుతున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేశాయి. ఇవాళ సిటీలో అన్ని స్థానాలు కూడా, అంటే అదర్ దెన్ మజ్లిస్, ఆ 7 సెగ్మెంట్స్ పోతే ఒక్క గోషామాల్ తప్ప అన్ని స్థానాలు బీఆర్ఎస్ గెలిచిందంటే దీనివల్లనే మైనార్టీస్కి బీఆర్ఎస్ మీద ఉన్న ప్రేమ. సో అదేం చెక్కు చెదరలేదు. ఈ 2 ఏళ్లలో ఏమన్నా రేవంత్ రెడ్డి వాళ్ళకి అడిషనల్గా ఏమన్నా ఇచ్చిండ అంటే ఏమి ఇవ్వకపోగా వాళ్ళకు నష్టం చేసిండు. ఒకటి, హౌసింగ్ స్కీమ్ ఫేజ్ 4 అనేది ఇవ్వలేదు. ఇదే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో 3,000 పైన ఇండ్లను 2 బెడ్రూమ్ హౌజెస్ని కేసీఆర్ గారి పీరియడ్లో ఇచ్చారు. రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే షార్ట్ లిస్ట్ అనేవి కూడా ఇవ్వలేదు. అవి పెండింగ్ ఉన్నాయి చాలా. ఈ 2 ఏళ్ళు కూడా దాని గురించి అసలు జిక్కర్ లేదు. రెండవది ఏంటంటే షాదీ ముబారక్ జనరల్గా హిందువులు ఎక్కువ ఉంటారు, 84-86% ఉంటారు. ఎక్కువ పెండింగ్ ఉండాల్సి వస్తే కళ్యాణ లక్ష్మి పెండింగ్ ఉండాలి. కళ్యాణ లక్ష్మి 15,000 పెండింగ్ ఉంటే 26,000 షాదీ ముబారక్ చెక్కులు పెండింగ్ ఉన్నాయి. తర్వాత కేసీఆర్ గారేమో అది ఎఫ్టీఎలా, బఫర్ జోనా, అది గవర్నమెంట్ భూమా లేకపోతే వేరే ప్రైవేట్ భూమా అని ఏం చూడలే. 30-40 ఏళ్ళ నుంచి వీళ్ళు అందులో ఉంటున్నారు, వీళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పి 58-59 జీవో కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిండు ఒక్కొక్క బస్తీలో. ఈయన ఏం చేసిండు, బుల్డోజర్ పెట్టి కులగొట్టిండు. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏం ఉద్ధరించిండు అని చెప్పి కాంగ్రెస్ కోటేయాల వాళ్ళు ముస్లిమ్స్. ఇంకోటి, అజారుద్దీన్ మంత్రి పదవి మీద కూడా, ఆయన మంత్రి పదవి ఇస్తారు అన్న రోజు నుంచి ఒక చర్చ జరుగుతుంది. ఆయన స్వతహాగా ఆడ పోటీ చేసినప్పుడు ఓడిపోయిండు. అట్లాంటి ఆయనకి మంత్రి పదవి ఇస్తే ఆయన ముస్లింలను నియోజకవర్గంలో ఉన్న వేరే వాళ్ళను ఆయన కోటేయమన్నప్పుడు ఈయన ఓటర్లు ఈయన చెప్తే వేరే వాళ్ళకి ఓటేస్తారా అని ఇంకొక చర్చ కూడా జరుగుతుంది కదా. ఆయన చెప్తే ఓటేస్తారని కాదు, ఒక పెద్ద విమర్శ వచ్చింది, మైనార్టీస్కు మొదటిసారి మంత్రివర్గంలో స్థానం రాలేదు అని. దాన్ని భర్తీ చేసుకుంటే కనీసం ముస్లిమ్స్లలో కొంత పాజిటివ్ ఫీలింగ్ వస్తుందేమో అని
అంతేగాని వ్యక్తిగతంగా అజారుద్దీన్ వచ్చి ప్రచారం చేస్తాడని కాదు. ఆయనకుంటే ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది. అఫ్ కోర్స్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు, వాళ్ళ కోపం కూడా ఉంది. కాబట్టి మంత్రి పదవి ఇచ్చేయాలని కొంత వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు ఆ అజార్ వర్గాన్ని. ఎందుకంటే ఆయన ఏం జూబ్లీహిల్స్ కొత్తలేడు, ప్రచారం చేస్తలేడు. ఇట్లనన్నా ఆయన దించాలనేది ఒక ప్రయత్నం. ముస్లింలకి వాళ్ళకి డైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది షాదీ ముబారక్ లాంటిది, లేకపోతే మైనారిటీ గురుకులాలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటే అది డైరెక్ట్గా వాళ్ళకి బెనిఫిట్ అవుతున్న ఇష్యూ. దానివల్ల వాళ్ళకి లాభం జరుగుతున్నటువంటి వాళ్ళకి ఆ పథకాలు ఇచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు కొంత కృతజ్ఞతగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన దానివల్ల పెద్దగా డైరెక్ట్ ఎఫెక్ట్ ఏముండదు. కొద్దిగా వాళ్ళలో ఉన్న అసంతృప్తి తగ్గుతుంది తప్ప మైనార్టీలో కూడా మంత్రి పదవి ఇచ్చిండని వ్యక్తిగతంగా వాళ్ళకు డైరెక్ట్గా వచ్చేది కూడా ఏం లేదు. ఇంకోటి ముస్లిమ్స్ కాజ్ కోసం ఎన్నడూ అజారుద్దీన్ మాట్లాడలే. వక్ఫ్ ఇష్యూ కానీ ఇంకో ఇష్యూ కానీ ఇంకోటి ఎవరికైనా ఏమైనా ఆపద వచ్చినా కూడా తను వచ్చి వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేసింది కానీ ఇట్లాంటిది కూడా ఆయన ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఆ అఫెక్షన్ వాళ్ళకేముండదు. థ్యాంక్ యూ సార్.